గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితిలో మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా చెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో శని కుజులు ఉన్నారు. చతుర్థ స్థానంలో బుధుడు ఉంటూ రవి గారితో కలిసి బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు పంచమ స్థానంలో బాగున్నారు. ఇంత అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క స్థితి సంచారాలు చూడండి ఎంత బాగున్నాయో. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే మకర రాశి వారికి చాలా మంచి రోజులు వస్తున్నాయి అని తెలియచెప్పచ్చు. రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహము ఇక్కడ మిథున రాశిలో వృద్ధగ్రహం అయిపోయి కర్కాటక రాశిలోకి మళ్ళీ బాలగ్రహంగా రాబోతోంది. తన యొక్క ఉచ్చస్థానంలోకి రాబోతోంది. ఎప్పుడైతే కర్కాటక రాశికి రాబోతూ ఉన్నటువంటి గ్రహము సప్తమ స్థానం చేత తన దృష్టిని పెడుతుందో అన్ని విధాల అనుకూలతలే. అందువలనే
దానికి సంబంధించినటువంటి బీజాలన్నీ ఇప్పుడు పడి ఇప్పుడు నుంచే అన్ని మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది మకర రాశి వారికి. ఇప్పుడు గ్రహస్థితులు కూడా దానికి తగినట్టుగానే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, విందులు ఉంటాయి, శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు కుదరడం ఉంటుంది, సంతాన రీత్యా చాలా చాలా బాగుంటారు, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటారు, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. కుటుంబ జీవితంలో మటుకు అంత పూర్తిగా ఐకమత్యం ఉందా అంటే కనిపించడం కష్టం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్ప, అంతగా ఐకమత్యం ఉందా అంటే అదొక్కటి చెప్పడానికి ఇంకా రావడం లేదు. దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. ఎర్రటి పూలతో శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజించండి. తప్పనిసరిగా కుటుంబంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ తొలగిపోయి, అపోహలు తొలగిపోయి చక్కటి ఐకమత్యంతో ఉంటారు అని చెప్పి తెలియజెప్పచ్చు. దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు బాగుంటాయి, మీ మనోబలం బాగా ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది, కార్యసిద్ధి కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదరబోతూ ఉన్నాయి కాబట్టి దృష్టి పెట్టండి. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా ధన లాభాలు కూడా రాబోతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి చాలా ఆనందమైన జీవితం ఉంది. మరి వారాంతంలోకి వచ్చేటప్పటికి రాశిలోకి చంద్రుడు వచ్చి అనేక విధాలుగా ఆనందాన్ని ఇస్తున్నారు. శుభకార్యాలలో మీరు పాల్గొనేది ఇస్తున్నారు. చాలా చాలా సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తున్నారు. వార ప్రారంభంలోనూ బాగుంది, వారాంతంలోనూ బాగుంది. వెరసి వారం మొత్తము ఆనందమైన అనుకూలమైన జీవితంలో ఉండి వీరు మానసికమైన సంతృప్తిని పెంచుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యం. ఏ మనిషికైనా కూడా చాలా మానసికమైన ప్రశాంతతే ముఖ్యం. అది మకర రాశి వారికి చాలా కాలం తర్వాత ఈ మధ్యనే ప్రారంభమైంది, ఇప్పుడు కొనసాగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేయండి. మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.